ఒక సాధారణ డాన్సర్గా కెరీర్ని మొదలుపెట్టిన జానీ మాస్టర్ తన టాలెంట్తో కొరియోగ్రాఫర్గా మారి అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని నేషనల్ అవార్డు గెలుచుకునే స్థాయికి ఎదిగిన జానీ మాస్టర్ లైఫ్ ఒక్కసారిగా కిందకి పడిపోయింది. ఇంతలా సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు గంగలో కలిసిపోయాయి. కష్టాలు కన్నీరే ఎదురయ్యాయి. ఇలాంటి సమయంలో చేయి అందించారు రామ్ చరణ్. బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇంతకీ అదేంటంటే, జానీ మాస్టర్ ఎంతో కష్టపడితే కానీ ఈ స్థాయికి రాలేదు. దశాబ్దం నుండి ఎంతో కష్టపడి ఆయన ఈ స్థానంకి చేరుకున్నాడు. కానీ ఒక్క అమ్మాయి కారణంగా సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మొత్తం గంగలో కలిసిపోయాయి. చివరికి నేషనల్ అవార్డును కూడా వెనక్కి ఇచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనకు అసిస్టెంట్ గా పనిచేసిన శ్రేష్ఠి వర్మ అనే అమ్మాయి జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసును పెట్టడం, ఆ కేసు కారణంగా ఆయన నెల రోజుల పాటు రిమాండ్ లో గడిపి బెయిల్ మీద బయటికి రావడం వంటివి మనమంతా చూసాం. బయటికి వచ్చిన తర్వాత ఆయనకు అవకాశాలు ఒకప్పటి రేంజ్ లో అయితే రావట్లేదు. కానీ అదంతా మర్చిపోయి ఇప్పుడిప్పుడే ఆయన మళ్ళీ కెరీర్ లో నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గానే ఆయన ఒక పాటకు కొరియోగ్రఫీ చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, జానీ మాస్టర్ నేడు ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈయన కారణంగానే జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ అయ్యాడు. కంపోజ్ చేసిన తొలి పాటే పెద్ద హిట్ అవడంతో ఇక జానీ మాస్టర్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆయన బెయిల్ నుండి బయటకు వచ్చిన తర్వాత పెద్ద సినిమాలకు కొరియోగ్రఫీ చేయలేదు. కానీ అంతకు ముందు ఈయన రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రంలో ఒక పాటకి కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటకు దాదాపు 30 కోట్ల రూపాయలు బడ్జెట్ ని ఖర్చు చేశారట. దోఫ్ అంటూ సాగే పాట గేమ్ చేంజర్ చిత్రానికి హైలైట్ కాబోతుందట. ఈ విషయాన్ని జానీ మాస్టర్ స్వయంగా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు. ఈ పాట తన కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచిపోతుందని, వింటేజ్ రామ్ చరణ్ డాన్స్ స్టెప్స్ తో పాటు వింటేజ్ శంకర్ మార్క్ స్టైల్లో ఈ పాట ఉండబోతుందని జానీ మాస్టర్ చెప్పుకొచ్చాడు. తనకు ఏ హీరో అయితే అవకాశాలు ఇచ్చి నా ఎదుగుదలకు కారణమయ్యారో, ఇప్పుడు ఆయన బెయిల్ నుండి బయటకు వచ్చిన తర్వాత అదే హీరోతో కంపోజ్ చేసిన సాంగ్ కి సంబంధించిన సినిమా మొదట విడుదల కాబోతుందని అన్నారు. ఇకపోతే జానీ మాస్టర్ ఆశించినట్టుగా ఈ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తే జానీ మాస్టర్ పేరు మరోసారి దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. అయినా కెరీర్ కి మంచి బూస్ట్ ని ఇస్తుంది. మరో 2-3 రోజుల్లో ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్ మన ముందుకు రాబోతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.